ఆశ్రయదీవేనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయదీవేనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. హలో, ప్రైజ్ ది లార్డ్. ఏసీయ దీవెన అను ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. దైవ సందేశాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ. ఇప్పుడు దైవజనులు పాస్టర్ ఎం జ్యోతిరాజు గారు దైవ సందేశాన్ని అందిస్తారు. చాలా మంచి అంశంలో మనం ఉన్నాం. బలవంతులంగా జీవిస్తున్నామా, బలహీనులంగా జీవిస్తున్నామా? ఆత్మలో బలం కలిగి బ్రతుకుతున్నామా, బలహీనులంగా బ్రతుకుతున్నామా? మనకు అర్థమయ్యేలా చెప్పేటువంటి అంశాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఏకాంత ప్రార్థన, లేకపోతే యేసు ప్రభుతో గడిపేటువంటి వ్యక్తిగత అనుభవాలు మన జీవితాన్ని ఎలాంటి ఆశీర్వాదాలు గుండా మనల్ని నడిపిస్తాయో అనేక సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. మరలా చెప్తున్నాను, చాలామంది సంఘ ప్రార్థన మీద ఆధారపడిపోయి బ్రతికే వాళ్ళు ఉన్నారు. మాకు మంచి సంఘం ఉందండి, మా సంఘము ప్రార్థన చేస్తే చాలు అని అనుకుంటూ వారు వ్యక్తిగతంగా దేవుని దగ్గర గడపకుండా, ప్రార్థన చేయకుండా కాలయాపన చేసేవాళ్ళు చాలామంది. మా కుటుంబము చాలా ప్రార్థనా పరులైన కుటుంబం అండి, మా తల్లిదండ్రులు కన్నీటి ప్రార్థన ఎలాంటి అద్భుతాలైనా చేసేస్తుంది అనుకుంటూ వారి కన్నీటి ప్రార్థన మీద, తల్లిదండ్రులను కుటుంబ సభ్యుల ప్రార్థన మీద ఆధారపడి కనీసం వ్యక్తిగతంగా మోకరించని వారు, ప్రార్థన చేయని వారు చాలామంది ఉన్నారు. వాటమికి పాలైపోయి కన్నీటితో నలిగిపోతున్న అనేక మంది ఉన్నారు. అలాంటి వారితో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా చెప్తున్నాను వినండి. సంఘ ప్రార్థన సంఘానికి బలం, కుటుంబ ప్రార్థన కుటుంబానికి బలం, వ్యక్తిగత ప్రార్థన వ్యక్తిగత జీవితానికి బలం. కనుక ఎప్పుడు కుటుంబం మనతో రాదు, ఎప్పుడు సంఘం మనతో రాదు. వ్యక్తిగతంగా మనం అనేక స్థలాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మన పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అన్నిటిని మనం గెలవగలమా? ఏమంటే 3 విషయాలు మనం ధ్యానం చేసినట్లున్నాం కదా. 1, మనం పోరాడినది శరీరాలతో కాదు, ఆకాశ మండలం అందున దురాత్మ శక్తుల ప్రభావంతో, సమూహాలతో మనం పోరాడుతున్నాం. కనుక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఆ దురాత్ముడు నీతో పోరాడడానికి వస్తే దాన్ని ఎదిరించి జయించగలిగిన శక్తిమంతుడిగా వ్యక్తిగతంగా నువ్వు బలవంతుడిగా ఉన్నావా లేదా? మొదటి మాట. 2, అనేక సందేహాల మధ్య, అనుమానాల మధ్య మనం నడుస్తున్నప్పుడు మనం అనుమానాలకి సమాధానాలు వచ్చే రీతిగా నీ ఆధ్యాత్మిక స్థితి ఉందా లేదా? ఏకాంత అనుభవంలోనే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయనేటువంటి మాటను మనం ధ్యానం చేశాం. అలాగే వ్యక్తిగత అనుభవంలోనే పాపములు క్షమించబడతాయి. కనుక సమరయ స్త్రీ జీవితాన్ని ఏకాంత అనుభవం ద్వారా యేసు ప్రభుతో మాట్లాడడానికి సమయం ఇచ్చింది, యేసు ప్రభు మాటలు వినడానికి సమయం ఇచ్చింది. కాబట్టి వ్యక్తిగతంగా యేసుతో కొంత సమయాన్ని గడిపింది, వేలాది మంది ప్రజలకు సాక్షిగా నిలబడింది అనేటువంటి విషయాన్ని, ఏకాంత అనుభవంలో ఆమె పొందుకున్న ఆశీర్వాదాన్ని మనం ధ్యానం చేశాం. నిజమే, వ్యక్తిగతంగా మొట్టమొదట మనము దేవుని దగ్గర మనమేంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి. మన సంఘం ఎంత, మన బలం ఎంత, మన కుటుంబం ఎంత, మన రక్త సంబంధంలో క్రీస్తు నమ్మిన వారు ఎంత, ఎంతమంది రక్షణ పొందిన వారు ఉన్నారు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో మనం ఉన్నాం, అది కాదు ముందు కావాల్సింది. క్రీస్తు ఎదుట నిలబడాల్సి వచ్చినప్పుడు నీ వ్యక్తిగత జీవితం ఏంటి, అసలు నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి? ఈ రీతిగా నీ గురించి నీవు ఆలోచిస్తూ, మన గురించి మనం వ్యక్తిగతంగా ఆలోచిస్తూ ఇంకా దేవుని సందులో గడపడానికి, ప్రార్థించడానికి, ఉపవసించడానికి, కనిపెట్టడానికి, దేవునితో అనేక సందర్భాల్లో గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుని ఏకాంతంగా ప్రార్థించడానికి మన సమయాలు ఎప్పుడైతే మనం కేటాయించుకుంటామో అప్పుడు పరలోకపు శక్తిని భూమి మీద మనం అనుభవించగలుగుతాం. తిరుగులేదండి, నీ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా నీ ఒంటరివి కాదు, మహాశక్తిని నువ్వు పొందుకుంటావు. అప్పుడు చెప్పగలవు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అనేటువంటి మాట. కనుక ఈ మాటలను ధ్యానం చేస్తూ నీ వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి ఆలోచిస్తూ నువ్వు ఎలాగున్నావో పరిశీలన చేస్తూ దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను.
ఈ రోజున మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఒంటరిగా తండ్రితో గడిపేటువంటి అనుభవాల్లో మనం పొందుకునే దైవిక శక్తి ఎలాంటి పరిస్థితుల నుండి మనల్ని విడిపించగలదో మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈ లోకంలో మనం నడుస్తున్నప్పుడు అనేక రకరకాల ప్రజల మధ్యలో మనం నడుస్తున్నాం, రకరకాల పరిస్థితుల మధ్య మనం నడుస్తున్నాం. ఏమంటే అనేక అభిప్రాయాలు కలిగిన మనుషుల మధ్యలో మనం నివాసం ఉంటున్నాం. 10 మంది మధ్య కూర్చొని 10 మందితో కలిసి మనం కాలం గడపడం అనేది సామాన్యమైన విషయం కాదండి. ఒక 10 మంది మనుషులతో కలిసి ఉద్యోగం చేయడం అనేది మాటలు కాదు. 10 మందితో కలిసి చదువుకోవడం అనేది మాటలు కాదు. 10 మంది మనుషులంటే 10 ఆలోచనలు బయటకు వచ్చినట్టే, 10 తలంపులు బయటకు వచ్చినట్టే. కనుక 10 మందిలో నీవంటే గౌరవించేవారు కొంతమంది ఉంటారు, నీవంటే చూచి హేళన చేసేవారు కొంతమంది ఉంటారు. ఏమంటే నువ్వు అభివృద్ధి చెందుతుంటే 10 మందిలో కొంతమంది నిన్ను బట్టి ప్రభువును స్తుతించే వాళ్ళు ఉంటారు, నిన్ను బట్టి ఆనందించే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది నిన్ను చూచి అసూయపడే వాళ్ళు ఉంటారు, నిన్ను ద్వేషించేవారు ఉంటారు, నిన్ను కిందకు లాగాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది మనుషులు కుట్ర పన్నారని అంటే ఎర్రకాటంలో పడేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనల్ని ఏదో ఒక రకంగా మనల్ని మనుషుల మధ్యలో నిలబెట్టేయడానికి, మనలో తప్పులు చూపించడానికి, మనలో దోషాలు చూపించడానికి, మనల్ని నేరస్తులుగా చేయడానికి అనేక మంది వారు పూనుకొని వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. అలాంటి సమాజంలో మనం ఉన్నాం. కనుక దేవుని శక్తి ప్రతి వ్యక్తికి కావాలి. దైవికమైన శక్తి ఎవరు పొందుకొని ఉంటారో, ఎంతమంది మధ్యలో, లక్షల మంది మధ్యలో నువ్వు నిలబడినా నీవే గెలు పొందుతావు, నీవే విజయ వీరుడిగా ఉంటావు, నీవే అద్భుతాల గుండా ప్రయాణం చేస్తావు. ఇది ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పమన్నటువంటి మాటగా నేను ఈ మాట చెప్తున్నాను. ఎందుకనంటే యేసు ప్రభు వారి పరిచర్యలో కూడా ఒక రోజున యేసు ప్రభుని ఎర్రకాటంలో పడేసిన ఒక పరిస్థితి సంభవించింది. నిజ జీవితంలో ఎంతో మంది మనుషులు ఎలాంటి వారు ఉంటారండి. ఒక్కసారి యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్దాం. యేసు ప్రభు వారు ఆ రాత్రంతా ఒలీవల కొండ మీద ఏకాంతముగా తండ్రితో గడిపాడు. మొదటి వచనంలోనే ఆ మాట కనపడుతుంది. మనం ఏకాంత ప్రార్థన దగ్గర ఉన్నాం కదా, మర్చిపోకండి. కనుక రాత్రంతా ఒలీవల కొండలో గడిపి తండ్రితో సహవాసం చేసి ఆ దైవికమైన శక్తిని పొందుకొని ఆయన ఉదయాన్నే కిందకు వచ్చి సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రజల మధ్య బోధ చేయడం ప్రారంభించాడు. ఈ లోపుగా శాస్త్రులు, పరిసయ్యులు అనబడినటువంటి ప్రజలు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. గమనించండి, యేసు ప్రభు పరిచర్యలో ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఈ శాస్త్రులు, పరిసయ్యులు తప్పకుండా ఏదో ఒక పరిస్థితిలో కలుస్తూ ఉండేవారు. యేసు ప్రభుని ఎక్కడో చోట తటస్థిస్తూ ఉండేవారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఎప్పుడు యేసు ప్రభుని అవమానాలు పాలు చేయాలా, ఎప్పుడు యేసు ప్రభు మీద ఏ నేరం వేయాలా, ఎప్పుడు యేసు ప్రభుని శ్రమకు అప్పగించాలా, ఎప్పుడు యేసు ప్రభుని ఒక దోషిగా ప్రజల్లో నిలబెట్టాలా, దీనికోసమే వీళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. ఇదే వీళ్ళ పని. ఏమండి, ఈ రోజుకి ఎలాంటి మనసు కలిగిన శాస్త్రులు, పరిచయాలు మన మధ్య లేకపోలేదు. ఏమండి, నువ్వు ఏ పని చేస్తున్నా నీ వెనకాల అడుగులు వేసే శాస్త్రులు, పరిచయాలు ఉన్నారు. జాగ్రత్త. నీవు చేసే పనులు ఎక్కడ తప్పు పట్టుకోవాలని, నువ్వు నేరస్తుడిగా చిత్రీకరించాలా, ప్రజల మధ్యలో అవమానపరచాలని చూచే మనస్తత్వం కలిగిన ఆ శాస్త్రులు, పరిచయాలు వంటి వారు ఇంకా ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఒకవేళ ఈ మాటలు వింటున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధిస్తున్నాడేమో. ఒకవేళ ఇప్పటికే అలాంటి శాస్త్రులు, పరిచయాలు వంటి మనుషుల చేతిలో చిక్కిపోయి నువ్వు కన్నీటితో నలిగిపోతున్నావేమో. ఎవరు నిన్ను దూషించే మనుషుల మధ్య, హేళన చేస్తున్నటువంటి మనుషుల మధ్య నువ్వు నలిగిపోతా ఉంటే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి వారిని విడిపించడానికి నీకు నేర్పిస్తున్నటువంటి చక్కటి మాటలు ఇవి. కనుక ఆ శాస్త్రులు, పరిచయాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎప్పుడొచ్చినా ఏదో రకంగా శోధించడానికి వస్తూ ఉండేవారు. ఆ రోజు కూడా ఒక పెద్ద సమస్య పట్టుకుని వచ్చారు. అదేంటనంటే ఒక పాపాత్మురాలైన స్త్రీని తీసుకొచ్చారు. ఆమె వ్యభిచారం చేస్తుంటే పట్టుబడింది. వ్యభిచారం చేసిన వారు పట్టబడితే మోషే ధర్మశాస్త్ర ప్రకారం చేయాల్సిన పని ఏంటంటే రాళ్లతో కొట్టి చంపేసేయాలి. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి అడుగుతున్నారు, బోధకుడా, ఎవరైనా వ్యభిచారమందు పట్టబడితే మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, నీకు తెలుసు కదా, ఈ స్త్రీ గురించి నీవేమంటావు అని చెప్పి యేసు ప్రభుని అడుగుతున్నారు. ఎంత ఎర్రకాటంలో పడేశారంటే ఆ ప్రశ్న సామాన్యమైనది కాదండి. బాబు, చంపొద్దయ్యా, తప్పు, అలాగ మనుషులను చంపకూడదు, పాపం చేసే వాళ్ళని చంపకూడదు, వదిలిపెట్టేయండి, ఆ పాపం నేను క్షమిస్తున్నానని యేసు ప్రభు అంటే ఇతడు మోషే ధర్మశాస్త్రాన్ని ఎదురిస్తున్నాడు, మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఉల్లంఘిస్తున్నాడు, ఇతడు దేవదోషణ చేస్తున్నాడు, ఇతడు పాపాలు క్షమిస్తాడంట అని చెప్పి ఒక్కసారిగా యేసు ప్రభు మీద తిరగబడేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది.
అలా కాదని చెప్పి ఓకే మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కూడా చంపేయాలి కాబట్టి చంపేసేయండి అని అంటే, మనుషులను కాపాడేవాడు అంట, నువ్వు దేవుడు అంటున్నావు కదా, మరి ఏమైపోయింది అని చెప్పి ప్రజలు ఈయన దేవుడు కాదు, మనుషులను రక్షించలేడు అని చెప్పి మధ్యలో యేసు ప్రభుని దోషిగా నిలబెట్టాలనేటువంటి ఆలోచన, దేవుని మీద యేసు ప్రభు మీద నేరము మోపాలనేటువంటి ఒక భయంకరమైనటువంటి కుయుక్తి పన్ని ఈ రీతిగా యేసు ప్రభుని ఎర్రకాటంలో పడేశారు. ఏం మాట్లాడిన ఇబ్బందే కదండి. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. అక్కడ నోటి మాట జారి ఏ మాట బయటకు వచ్చినా భయంకరమైన ఇబ్బందులు పడిపోయినట్టే. అవునని చెప్పిన ప్రమాదమే, కాదని చెప్పిన ప్రమాదమే. అవునని చెప్తే కొంతమందితో ప్రమాదం, కాదని చెప్తే మరి కొంతమందితో ప్రమాదం. ఏమండి, ఈ రీతిగా కొన్ని పరిస్థితులు మనకి ఎలా ఏర్పడతాయంటే, సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో, ఎర్రకాటంలో ఉండిపోయినటువంటి పరిస్థితులు కనపడతాయి. ఇలాంటి మనుషుల మధ్య, ఎర్రకాటంలో పడేసే మనుషుల మధ్య మనం నివాసం చేస్తూ ఉన్నాం. చాలా రకరకాలైన మనుషులు ఉంటారండి. ఎర్రకాటంలో పడేయడానికి అయినటువంటి మనస్తత్వం కలిగిన మనుషులు చాలా మంది ఉంటారు. ఒక రోజున ఒక చోటకి సేవకి వెళ్తే ఎందుకో గుర్తొచ్చింది చెప్తున్నాను ఈ మాట. ఒక అయ్యగారు చెప్తున్నాడు, వాళ్ళ సంఘంలో ఒక ఆవిడని చూపించి, ఆవిడ ఈవిడ కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఏమండంటే, బాబో ఎంత ఎర్రకాటంలో పడేస్తుందండి బాబు మమ్మల్ని ఈవిడ. అయ్యగారు ప్రైజ్లాడండి అని చెప్పింది అనుకోండి, అమ్మా బాగున్నారా అని అడిగితే, మేము బాగుంటే మీకు ఇష్టం లేదా అని అడుగుతుందంట. ఒకవేళ బాగున్నారా అని అడగకపోతే, కనీసం బాగున్నారా అని అడగరేంటి అని అడుగుతుందంట. అయ్యి బాబు ఎంత ఘోరమైన పరిస్థితి అండి. ఇలాంటి విశ్వాసులు కూడా ఉంటారు. ఏం చేసినా వాళ్ళతో చాలా ఇబ్బందే, మాట్లాడిన ఇబ్బందే, మాట్లాడకపోయిన ఇబ్బందే. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో సంభవిస్తున్నప్పుడు, కుటుంబాల మధ్యలో, రక్త సంబంధుల మధ్యలో, స్నేహితుల మధ్యలోను, ఆఫీసులోను, ఎక్కడో చోట ఏది మాట్లాడితే ఏ ఇబ్బంది వస్తుందో తెలియని ఎర్రకాటంలో పడిపోయి నలిగిపోతుంటే, ఈరోజున అలాంటి వారు బయటికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్న చక్కటి మాట. ఏమండి, యేసు ప్రభుని ఏ మాట ఎర్రకాటంలో పడేయలేదు. యేసు ప్రభుని ఏది కూడా బంధించలేదు. ఏ పరిస్థితి కూడా యేసు ప్రభుని బంధించి ఉంచలేదు. కారణం ఏంటంటే, ఆయన మనిషిగా ఉన్నాడు కానీ దైవ శక్తిని ఎప్పటికప్పుడు పొందుకుంటూ, దేవునితో మాట్లాడుతూ, ఏకాంతంగా ప్రభుతో గడుపుతూ, తండ్రితో అనుభవాలను పొందుకుంటూ, పరలోకపు శక్తితోనే ఆయన భూమి మీద సంచరిస్తున్నాడు కనుక ఏ మాట చేత ఎవరో కూడా యేసు ప్రభుని బంధించలేరు. అదే రహస్యం. యేసు ప్రభు మరలా చెప్తున్నాను, 8వ అధ్యాయం 1వ వచనం, రాత్రంతా ఒలీవల కొండకెళ్ళి తండ్రితో ఏకాంతంగా గడిపి ఆ దైవీకమైన శక్తితో వచ్చాడేమో, ఆయన ఆ పరిస్థితిలో మాట్లాడిన ఒకే ఒక్క మాట ఆయన తప్పించబట్టమే కాదండి, అక్కడ ఆ మరణానికి చేరువలో ఉన్న ఒక స్త్రీ తప్పించబడింది. ఈరోజు నీ మాట చెప్తున్నాను మీతో, మీరు ఎర్రకాటంలో ఉన్నప్పుడు దైవికమైన శక్తితో మీరు మాట్లాడితే మిమ్మల్ని బట్టి ఎన్ని అద్భుతాలు జరుగుతాయంటే, అనేక మందికి బుద్ధి వస్తుందండి. అక్కడ ఉన్న వారందరికి బుద్ధి కలిగింది. అంతేకాదు, ఒక స్త్రీ అక్కడ మరణం నుండి ఉన్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న స్త్రీ రక్షణ పొందింది. అంతేకాదు, దేవుడు మిమ్మల్ని అలాంటి స్థలంలో ఘనపరిచే రీతిగా మిమ్మల్ని నిలవబెట్టుకుంటాడు. దానికి కావలసింది ఒకటి, ప్రభువుతో నీకు వ్యక్తిగతంగా ఉన్న సంబంధము దైవీకమైన జ్ఞానంతో నింపుతుంది. దానితో నింపబడినప్పుడే నీవు ఇలాంటి శక్తి కలిగిన కార్యాలు చేయగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక యేసు ప్రభు ఆ రీతిగా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వారితో చెబుతూ మాట్లాడిన ఒకే ఒక మాట ఏమన్నాడు? రాతో కూడా చంపేస్తారా? చంపేసేయండి. అయితే ఒక మాట, మీలో పాపము లేనివాడు ఎవడో మొదట ఆమె మీద రాయి వేయండి. ఆ తర్వాత మాటలో మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, మొదట పాపం లేనివాడు రాయి వేయండి, మిగతా వాళ్ళు రాళ్ళు కొట్టి చంపేయండి అని. ఏమండి, ఎవరు కనపడతాడు పాపం లేనివాడు? పాపం లేనివాడు ఎవడనున్నాడా? ఈ లోకంలో నీతిమంతుడిగా బ్రతికేవాడు ఎవడనున్నాడా? అయితే ఎంత విచిత్రం అంటే, వీళ్ళల్లో ఉన్న పాపాలు వీళ్ళని ఎత్తుక్కోలేరు కానీ ఎదటి వారిలో ఉన్న పాపాలు చూడటానికి మాత్రం సంసిద్ధంగా ఉంటారు మనోళ్ళు. ఏమండి, రాళ్ళు పట్టుకుని రెడీగా ఉంటారు ఎప్పటికప్పుడు. రాళ్ళు వాళ్ళ చేతి నిండా రాళ్ళు ఉంటాయి. ఎవడ మీద వేసేద్దామా, ఎవరిని కొట్టేద్దామా, ఎవరిని చంపేద్దామా, ఎప్పుడు ఎవడు దొరుకుతాడా మన చేతికి. కొందరు జీవితాలు ఇదే. ఎంతసేపు అవతల వారిలో ఉన్న తప్పులు చూడడం, ఎదుటి వారిలో ఉన్న దోషాలు చూడటం, ప్రక్కింటి వారిలో ఉన్నటువంటి నేరాలను ఎతకడం, వారికి ఇదే పని, ఇక వేరే పని ఉండదు. అసలు నీ బ్రతుకు ఎలాగుందో అనేది ఆలోచన చేయరు. నీ కుటుంబం స్థితి ఎలాగుందో ఆలోచన చేయరు చాలా మంది. నీ ఇంట్లో పరిస్థితులు ఎలాగున్నాయో ఆలోచన చేయరు చాలా మంది. చుట్టుపక్కల ఉన్న వారి పాపాలు, దోషాలు, ఏమంటే లేటెస్ట్ న్యూస్లు అన్నీ తెలుసుకుంటారు. ఇక చూడండి, ఇంటింటికి అదే ప్రచారం. దేవుని బిడ్డ, ఈరోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అలాగ ఒకవేళ ఎదుటివాని మీద నేరాలు వేసేవానిగా ఉంటే లోకంలో విజయవంతమైన విశ్వాస జీవితాన్ని నువ్వు అనుభవించలేవు.
దానికోసం కాదు, ఎదుట వానిలో ఉన్న దోషాలు చూచే ఆ కొద్ది సమయం నీలో ఏం జరుగుతుందో నువ్వు ఆలోచన చేయి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఆలోచన చేయి. నువ్వు ఎంతమందికి ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నావు ఆలోచన చేయి. నిన్ను బట్టి ఎంతమంది సంతోషంగా ఉన్నారో ఆలోచన చేయి. నీ జీవితం ద్వారా ఎవరికైనా మంచి కలుగుతుందా లేదా అది ఆలోచన చేయి. చాలా మంది ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎవరెవరు వెళ్ళారో తెలుసా, నాకు రాళ్ళు వేయడానికి 9వ వచనంలో రాయబడి ఉంటుంది. యేసు ప్రభు వారు ఆ మాట చెప్పిన తర్వాత, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. అంటే ఎవరెవరు వచ్చారు అక్కడికి? పెద్దోళ్ళ దగ్గర నుండి చిన్న పిల్లల వరకు. అంటే చిన్న పిల్లలు కూడా వచ్చేసారంట రాళ్ళు పట్టుకుని. ఏమండి, కొన్ని కుటుంబాల్లో కుటుంబం ఏకగ్రీవంగా కొన్నిసార్లు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలు కూడా పక్కింట్లో ఉన్న తప్పులు వచ్చి వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఏమండి, ఆ తల్లిదండ్రులు వీళ్ళతో కలిసి ఏకీభవిస్తూ ఉంటారు. అది కాదు నీ బిడ్డకి నేర్పించాల్సింది. చిన్న పిల్లలకు కలిగే ఆలోచనలో అలాంటి ఆలోచనలు కాదు మన వరకు పుట్టించాల్సింది. ఎవరైనా అలా మాట్లాడుతుంటే, ఒరే బాబు నీ పని నువ్వు చేసుకోరా అని చెప్పాలి తల్లిదండ్రులు. వాడిని ప్రార్థనలో పెంచాలి, వాక్యం నేర్పించాలి. ఆటలు చూడటానికి కాదు నువ్వు ఉన్నది, దైవికమైన శక్తిని పొందుకో, పరలోకపు బలాన్ని పొందుకో, మోకరించు, ప్రార్థన చేయి, వాక్యం చదువు. ఎప్పుడైనా పిల్లలకి నేర్పిస్తున్నారా? అలా నేర్పిస్తే ఎదుటి వారు తప్పులను ఎత్తి చూపేవారుగా కాక ఎదట పాపములో ఉండిపోయిన వ్యక్తుల కోసం ప్రార్థించేవారిగా వారు మార్చబడతారు. అనేక మంది పాపముల యొక్క రక్షణ కొరకైన సాధనాలుగా అలాంటి వారు వాడబడతారు. ఒకరోజు నేను ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక ఇంట్లోకి భోజనాన్ని పిలిస్తే కూర్చొని భోజనం చేసేటప్పుడు ఆ ఇంటి యజమానుడు నాకు చెప్తున్నాడు, నాకు 4 పిల్లలండి, 3 పిల్లలు ఒక ఆయన పలానా చదివాడు, ఇంకొక ఆవిడ ఇది చదివింది, ఇంకొక ఆయన ఇది చదివాడు. 3 పిల్లల గురించి చెప్పి ఆఖరి అబ్బాయి గురించి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి? ఆఖరి వాడు ఒక్కడు చాలండి మా ఇంటికి, ఈ వీధిలో ఏ గొడవ ఉన్నా కానీ చక్క పెట్టేస్తాడండి అంటున్నాడు. ఏ గొడవ ఉన్నా కానీ చక్క పెట్టేస్తాడంట. ఎంత గొప్ప తండ్రో చూడండి, ప్రోత్సహిస్తున్నాడు గొడవలకి వెళ్ళమని కొడుకుని. ఏమండి, ఈ వీధిలో ఏ గొడవలున్నా మావాడు చక్క పెట్టేస్తాడు. దానికోసమా పిల్లలు? ఏమండి, నీ బిడ్డలను పెంచే విధానంలో అదేనా నువ్వు చూస్తున్నటువంటి ఆధ్యాత్మికమైన జీవితం? అది కాదు. ఒక విశ్వాసిగా ఎదుట ఎవరు తప్పులు చేస్తున్నారో, ఎవరు ఎదుట ఏ గొడవల్లో ఉన్నారో, ఎవరు ఎలాంటి పరిస్థితి, అది కాదు నువ్వు చూడాల్సింది. ఒకవేళ నీ కంటికి అది కనబడితే ఆ పాపిని ఎలా రక్షించాలా అనేది చూడాలి. ప్రభు దగ్గర నుండి అది నేర్చుకోవాలి. యేసు ప్రభు అదే నేర్పించారు మనకి. పాపాన్ని ద్వేషించాలి, పాపిని క్షమించాలి, ఆ పాపి యొక్క రక్షణను ఒక ప్రాముఖ్యమైన పనిగా పెట్టుకోగలగాలి. చాలా మంది గుళ్ళో కూర్చుని కూడా పనికి మాలింది, నా పక్కన కూర్చుందేంటి అంటారు. ఏమంటే పనికి మాలిన ఈడేసే యాసాలు కానీ వీడి పక్కన నేను కూర్చోవాలా? కాదు, నీ ప్రక్కన కూర్చున్నది ఒక పాపము చేసే వ్యక్తి అయితే అతని రక్షణ కొరకు భారంగా ప్రార్థించాల్సి ఉంది సోదరుడా. అతను క్షమించాలి, అతని క్రీస్తు దగ్గరకు తీసుకురావాలి. దైవికమైన మనసు కలిగి ఆ వ్యక్తిని ప్రభు యొక్క ప్రేమ ద్వారా క్షమించగలిగే మంచి మనసులోనికి నువ్వు రాగలగాలి. అదే క్రీస్తు యేసునకు కలిగిన మనసు అనేటువంటి మాట మీకు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇక్కడ వరకు ఒక విషయాన్ని మనం గుర్తు తెచ్చుకున్నాం. అదేంటంటే, ఎర్రకాటంలో పడే పరిస్థితుల్లో ఆ పరిస్థితి నుండి నువ్వు బయటకు తేగలిగింది ఏంటంటే తండ్రితో మనకున్న ఏకాంత అనుభవం, మన ప్రార్థనా జీవితం, మనం పొందుకున్న దైవికమైనటువంటి శక్తి. పరలోకపు శక్తి ఉందా? పరలోకపు జ్ఞానం ఉందా? ఈ లోక పుస్తకాలు అలాంటి ఆలోచనలు తేలేవు మనకి. ఈ లోక సంబంధమైన జ్ఞానం కేవలం దేవుని దృష్టికి వెర్రుతనం. అది దైవికమైన జ్ఞానాన్ని పొందుకుంటే ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ పరిస్థితి ఎలా బయటికి రావాలో, ఎలా నువ్వు సమాధానం చెప్పాలో అన్ని నీకు నేర్పిస్తాయి. కనుక ఈ రోజున దైవికమైన శక్తిని పొందడానికి వ్యక్తిగతంగా నీకు నీ దేవునికి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో పరిశీలన చేద్దాం. చూడండి, చక్కటి అనుభవాన్ని మనం నేర్చుకున్నాం, అది ఒంటరి ప్రార్థన ద్వారా. అయితే ఇక్కడ ఈ స్త్రీ ఉందో చూడండి, ఈ స్త్రీకి కూడా ఏకాంత అనుభవం కలిగింది. ఇక్కడ ఈ స్త్రీ కూడా తన పాప జీవితం నుండి విడిపించబడింది. ఎప్పుడో తెలుసా? అందరు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. 9వ వచనంలో యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. ఇద్దరే, ఇంకెవరు లేరు. యేసు ప్రభు దగ్గర ఒక్కటే మిగిలిపోయింది. ఏమండి, అందరితో పాటు సర్దుకుని వెళ్ళిపోదామని అనుకోలేదు ఈ స్త్రీ. యేసు ప్రభు ఉన్నాడు, ఆయన దగ్గర ఒక్కతే నిలబడింది. యేసు ప్రభు దగ్గర కన్నీరు గారుస్తూ నిలబడిపోయింది. యేసు ప్రభు అన్నాడు, అమ్మా వారు ఎక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా. అవును,
దేవుని బిడ్డలారా, యేసు మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక సాకులు చెప్పడానికి ప్రయత్నం చేయలేదు. యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నన్ను ఒక్కదానే తీసుకొచ్చారు, నాతో పాపం చేసిన మాతో వదిలేశారు, వీళ్ళంత ఘోరమైనటువంటి మనుషులో చూడు అని చెప్పి సంజాయిషి ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆమె పాపము చేస్తున్న స్త్రీ గాని యేసు దగ్గర మౌనంగా నిలబడిపోయింది. అవును ప్రభు, నన్ను ఎవ్వరు ఏమీ చేయలేదు. యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, నేను కూడా నిన్ను శిక్ష విధించను, అయితే ఒకటే ఒక పని నువ్వు చేయాల్సింది, ఇక మీదట పాపము చేయవద్దు. కనుక ఒంటరి అనుభవంలో నువ్వు ఎలా జీవించాలో యేసు నీకు నేర్పిస్తాడు, ఎలా నడవాలో యేసు నీకు నేర్పిస్తాడు. ఒంటరి అనుభవంలోనే నీ హృదయంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటికీ సమాధానం దొరుకుతుంది, నీ పాప జీవితానికి విడుదల దొరుకుతుంది, అద్భుతమైనటువంటి కార్యాలు చూడగలుగుతావు. ఎంతమంది మధ్యలో నువ్వు దోషిగా నిలబడాల్సి వచ్చినా, ఎంతమంది నీ మీద రాళ్ళు పైకెత్తి నిన్ను కొట్టడానికి సిద్ధంగా ఉన్నా, ఎంతమంది నిన్ను చంపాలని ప్రయత్నం చేసి నీ మరణము కోసం ప్రాకులాడి మరి చుట్టూ తిరుగుతున్నప్పటికీ, యేసు సన్నిధికి తేబడిన వ్యక్తిగా ఉంటే, యేసు దగ్గరికి రాబడిన వ్యక్తిగా ఉంటే, యేసుతో ఒంటరిగా కలుసుకున్నటువంటి అనుభవాన్ని నువ్వు సంపాదించుకోగలిగితే, ఈ రోజున నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను తారుమారు చేయగలిగిన వాడు యేసు ప్రభు అనే మాటను మీకు మనవి చేస్తున్నాను. కనుక ఇంకా ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ రోజున కన్నీరు గారుస్తుంటే, దుఃఖంతో ఉంటే, నాకు విరోధులు ఎక్కువైపోయారండి, నా మీద రాళ్ళు ఎత్తే వాళ్ళు ఎక్కువైపోయారు, నన్ను చంపాలని చూసే వాళ్ళు ఎక్కువైపోయారు, నా జీవితంలో భయంకరమైన ఇబ్బందులు పెడుతున్న వారు ఎక్కువైపోయారు, నా కోసం ప్రార్థన చేయండి అన్న వారు ఎవరైనా ఉంటుంటే ఈ రోజున మీకు ఒక చక్కటి మాట నేర్పిస్తున్నాను. మీకు మీరుగా ఇంట్లోకి వెళ్ళిపోండి, తలుపులు వేసుకోండి, ఒంటరిగా ఎంత సమయం ప్రభుతో మాట్లాడగలుగుతారో మాట్లాడండి. దేవునితో ఒక చక్కటి సంబంధాన్ని పెట్టుకోండి. ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు అని చెప్తున్నాను, ఏ మనిషి మిమ్మల్ని కాపాడలేదు. ఏమంటే దైవజనులుగా మిమ్మల్ని ఓదార్చి కొన్ని మాటలు చెప్పగలం, లేకపోతే మనుషులుగా కొంతమంది మీ సంతోషం కొద్ది కొన్ని మాటలు చెప్పగలరేమో కానీ మనుషులందరినీ రక్షించేవాడు ఒక్కడే. ఆ దైవికమైన శక్తి నువ్వు పొందుకుంటే, ఆ దైవ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటే, ఎక్కడ ఏ పరిస్థితులను విడిపించబడాలో నీకు అర్థమవుతుంది, ఎక్కడ ఏ పరిస్థితులను బయటికి తేవాలో దేవుడు కూడా నీకు సహాయం చేస్తాడు. కనుక ఈరోజు ప్రభువుతో నీకున్న సంబంధాలు ఎలాగున్నా ఇంకా పటిష్టం చేసుకో, ఏకాంతంగా ప్రభుతో ఎక్కువ సమయాన్ని గడుపు, ఇంకా నీ ప్రార్థన జీవితాన్ని పెంపొందించుకో. ఎక్కడికి వెళ్ళినా విజయవంతమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలవు. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఇంకా ఎవరైనా ఈరోజు చెప్పబడిన మాటలను బట్టి, అవునండి యేసు ప్రభువాన్ని ఏ రీతిగా మాటల చేత సంధించి ఎర్రకాటంలో అక్కడ పెట్టినటువంటి పరిస్థితులు ఇప్పుడు ధ్యానం చేసాము, నా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని మాటలు, కొన్ని నేరాలు వేసి నా మీద నన్ను దోషిగా పరిగణించడానికి మనుషులు ప్రయత్నం చేసి ఎరకాటంలో పడేస్తున్నారండి. ఏం మాట్లాడాలో అర్థం కాలేదండి అనే స్థితిలో నువ్వు ఉంటే, ఈ రోజున పరలోకపు జ్ఞానము నిన్ను బయటికి తేగలదు, పైనుండి వచ్చు శక్తి నిన్ను ఎలాంటి పరిస్థితులైనా మార్చగలదనే మాట నీకు తెలియచేస్తున్నాను. ప్రభు దగ్గరకు వచ్చేయి, ఆయన దగ్గరకు వచ్చే ఒక్కసారి ఆయనతో మాట్లాడు, ప్రభువా నువ్వు ఏదైనా చేయగలిగిన సమర్థుడు, నీ శరణు కోరుతున్నాను అడుగు, యేసు దగ్గరికి రా, ఆయన అద్భుతాలు చేస్తాడు. అంతేకాదు ఆ పాపము చేసిన స్త్రీని చంపడానికి చూచినట్లుగా రాళ్లు పట్టుకుని నిలబడినట్లుగా ఎవరైనా ఒకవేళ నువ్వు చేసిన తప్పును బట్టో, దోషాన్ని బట్టో, నువ్వు చేసిన చిన్న ఆ పొర్రపాటును బట్టో నీ మీద కక్ష పూని ఒకవేళ నీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఏదైనా కనబడుతుంది, ఇప్పుడే యేసయ్య దగ్గరికి వచ్చే. ఎలాంటి పాపినైనా క్షమించగలిగిన వాడైనా, ఎలాంటి వారినైనా ప్రేమించగలిగిన వాడు, ఎలాంటి వారినైనా అద్భుత కార్యాల చేత నడిపించగలిగిన వాడు. కనుక ఈరోజు నీ జీవితాన్ని ఆయన ఆశ్చర్యమైన కార్యాలతో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. ఒక్కసారి యేసు దగ్గరికి వచ్చేసయ్యా, నాకు నీ శరణు కావాలి, నీ సన్నిధి కావాలని అడుగు. ఒక్క మాట, ప్రభుని క్షమిస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు విన్న ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలింపచేయండి. ఎవరు శ్రమలతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, వేదనతో ఉన్నారు, నలిగిపోతున్నారు, ఇప్పుడే నీ సేవకునిగా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి చీకటి దురాత్మ శక్తులు యేసు అధికారం కలిగిన నామమున బంధిస్తూ ఉన్నాను తండ్రి. ఇప్పుడే విడుదల కలుగును గాక. బిడ్డల పట్ల పనిచేస్తున్న ప్రతి చీకటి లయమైపోవును గాక. ఇదిగో వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి మానవ శక్తుల ప్రభావం, వాటి బలముని నామమున క్షీణించిపోవును గాక. నీ సేవకునికి ఇప్పుడు నీ శక్తిని, నీ ప్రభావమును విడుదల చేస్తున్నా. బిడ్డల పట్ల నీ అద్భుత కార్యాలు జరిగించి బలపరచండి. మీరే మీ నామానికి మహిమను పొందండి. మరలా మంచి మాటలు బిడ్డల నోట సాక్ష్యాలుగా వినగలిగి కృపంగా ఇచ్చేయండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం ఆయన బిడ్డలమైన మనందరకు ఆయన రాకడ పర్యంతము సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవుంటే నాకు చాలు యేసయ్యా,
నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ కృపకు మించినది లోకంలో మరేది లేదు నాయనా. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. నిన్నే స్తుతిస్తాను. ఆయన కృపకు కృతజ్ఞులమై ప్రభుని ఆరాధన చేద్దాం. నీకు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు నాదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు నాదిల సమానము. స్తోత్రం యేసు. అవునయ్యా రాజా, థ్యాంక్ యూ లార్డ్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. స్వరం తెరిచి అందరూ చెప్పండి, అవును ప్రభువా, అవును యేసయ్యా. చప్పలు కొడుతూ స్వరాలు తెరిచి బిగ్గరగా ప్రభువుని ఆరాధన చేద్దాం. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసు నీవే నా ఆధారము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఇంతవరకు మీరు విన్న వర్తమానం ద్వారా దీవించబడి ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఆత్మల రక్షణ, విశ్వాసుల ఉజ్జీవం అను దర్శనం కలిగి భారంతో జరిగించుచున్న ఈ టీవీ పరిచయ కొరకు ప్రార్థించండి. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా మాకు తెలియజేయండి. మరలా కలుసుకునే వరకు దేవుని కృప, సమాధానం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.